రీసెంట్‌గా నేను ఇంట్లోనే పెరుగు తోడేస్తాను అని చెప్పినప్పుడు, ఎలా చేస్తారు? ఏ మిల్క్ యూజ్ చేస్తారు? అని అడిగారు. సో, ఈ వీడియోలో అది షేర్ చేస్తానండి. మేమైతే ట్రేడర్ జోస్ నుండి ఆర్గానిక్ మిల్క్ తీసుకుంటాము. మంచిగా అవుతుంది పెరుగు. సో, అందుకనేసే మేము ఈ ట్రేడర్ జోస్ నుండే యూజ్ చేస్తాము మిల్క్. అండ్ ఇప్పుడేంటంటే నేను పెరుగు తోడు వేయడానికి ఫస్ట్ మనకి పాలు కాచుకోవాలి కాబట్టి, పాలకి నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని పాలు కాచుకుంటున్నాను. పొంగొచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం గోరువెచ్చగా పాలు అయిన తర్వాత అప్పుడు తోడేస్తాననమాట. నేను ఇది ఒక 1 వీక్ వరకు వాడతాను కాబట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి పెరుగు నేను ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులోకి ఆ పాలు ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఒక స్పూన్ ప్రీవియస్ పెరుగు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఇలా గ్లాస్ కంటైనర్‌లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ గోరువెచ్చగా ఉన్న పాలన్నీ కూడా దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము స్పూన్‌తో తిప్పడం అదంతా అవసరం లేదనమాట. సో, డైరెక్ట్‌గా ఇంకా నేను ఇది పాలన్నీ దీనిలో పోసిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది పెరుగు అవ్వదు అంటారు కాబట్టి నేనేం చేస్తానంటే లైట్ ఆన్ చేసి అవెన్‌లో పెట్టేస్తాను. అవెన్‌లో ఇలా పెట్టేసి ఇంకా డోర్ క్లోజ్ చేస్తాననమాట. దీనిపైన మూతొచ్చేసి నేను మొత్తం కంప్లీట్‌గా క్లోజ్ చేయను. జస్ట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా జస్ట్ అలా దాని పైన పెడతాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమెప్పుడు కూడా నైట్ పడుకునేటప్పుడు పెరుగు తోడేసి పడుకుంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే మంచిగా పెరుగు తోడవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ వీడియోలో పెరుగు చూసారా ఎంత బాగా తోడుకుందో. ఇంతే అండి. చాలా సింపుల్. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. 1 వీక్ వరకు మంచిగా 1 వీక్, 2 వీక్స్ వరకు కూడా వాడుకోవచ్చు.